అలంకరణ వస్తువులు అంటే పౌడరు, దువ్వెన, సబ్బు ఇట్లాంటి అన్నిటిని కూడా 200% పెంచినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దమ్ముంటే చర్చకు రమ్మన్నా. నేను అబద్ధమా, నేను చెప్పేది నిజమా? వాస్తవాలే మాట్లాడుతున్నాం. ఎప్పుడైనా కానీ నిజం అనేది గడప దాటేలోపు అబద్ధం మొత్తం ప్రపంచం చుట్టొచ్చింది. అట్లా ఆ విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మంచి పనులను బయటికి రానియకుండా తనదైన శైలిలో వీళ్ళు ప్రచారం చేస్తారు. కొన్ని మీడియాలో అయితే ఏదైనా జర్నలిజం మీరున్నారనుకోండి, కాంగ్రెస్ చేసే మంచి పనులు చెప్తారు, చెడు పనులు చెప్తారు. కానీ కొంతమంది అయితే ఇక పొద్దులేస్తే రేవంత్ రెడ్డి అధిష్టానానికి ఈయనకు దూరం ఉంది, రాహుల్ గాంధీ ఇదే అండి రాజకీయం. ఈ వార్తలు అసలు రాహుల్ గాంధీ నిన్ననే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని నెల రోజుల క్రితం కులగణన చేసిన, నువ్వు గొప్ప ఆదర్శవంతంగా నిలిచిన రాష్ట్రం ఇది, సమర్థవంతంగా సమగ్రంగా కులగణన చేసామని చెప్పి కాంగ్రెస్ లో ఉన్నతమైన సంస్థ సిడబ్ల్యూసి, అందులో రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక్ అందరూ అగ్రనాయకత్వం మొత్తం కూడా ఆయన అభినందించారు. అది అయిపోయి నెల రోజులు కాలే. మొన్న ఈ మంత్రివర్గ శాఖల కేటాయింపు విస్తరణలో పోయినప్పుడు రాహుల్ గాంధీనే గ్రేట్ జాబ్, యూఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్ అన్నాడట. చాలా అద్భుతంగా పనిచేస్తున్నాం అని చెప్పి అభినందించారు. మరి ఇది ఎందుకు మాట్లాడలేదు అంటే ఏదో రకంగా రేవంత్ రెడ్డి గారి మీద బట్టగాల్చి మేదేసే ప్రయత్నం. అంటే రేవంత్ రెడ్డి గురి వీళ్ళకి అదే అసలు వాళ్ళ ఇంట్లో తగాదాలు పెట్టుకొని కవిత దెయ్యాలన్నది మన దెయ్యాలు ఏవో చెప్పలేదు. వాళ్ళింటి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో తగాదని బయట రానిట్లే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఈ మాటలు పెట్టి ఈ విధంగా ప్రజల్లో ఓహో ఈ విధంగా దూరం ఉందా అనే ఆ విషయంలో కూడా కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ లో కోవట్లు ఉన్నారు, రేవంత్ రెడ్డి ఇది రాష్ట్రానికి పడిన దయ్యం అని చెప్పేసి కేటీఆర్ అన్నాడు. ఇప్పుడు వాళ్ళంతా అసమర్థంగా ఉన్నారని అర్థమైపోయింది. చాదగాంతనం దద్దమ్మల వాళ్ళు. ఎందుకంటే కోవట్లు ఎవరైనా బయటికి తెలుసుగా మరి నీకు అంత అమాయకత్వంగా ఉన్నారా మీరు? మీ పార్టీ నడపలేరని అర్థమైపోయింది. ఎందుకంటే మీ కుటుంబంలో ఎప్పుడైతే అది కృత్రిమంగా వచ్చిందే, సహసిద్ధంగా కాదు ఆ విభజన, ఆ కుటుంబంలో కవిత కావాలని చెప్పి తెలంగాణ ప్రజల నాటకం ఆడేందుకు బురుడి కొట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. జాతరలో జేబు దొంగలు లాంటి వాళ్ళు జాతరలో జేబు దొంగలు ఏం చేస్తారు, వాళ్ళు 10 మంది కలిసి వస్తారు జాతరకి, 10 మంది కలిసి వచ్చేసి విడిపోతారు. విడిపోయి ఇద్దరు కొట్టుకున్నట్టు అసెంబ్లీ రోడ్ సినిమా కూడా ఉదాహరణ దీనికి. ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్పిండు ఈ మధ్య ట్రోల్స్ వాళ్ళు ఏం ఇద్దరు కొట్టుకుంటుంటే మనం ఏం చేస్తాం, అరే ఏందని తొంగి చూస్తారు జనం మొత్తం. తొంగి చూడంలో ఆ దొంగలు మిగతా దొంగలు తొంగి చూస్తే మన పరుసలన్నీ కూడా మాయం చేస్తారు. అట్లాంటి వాళ్ళు వీళ్ళు ఇప్పుడు ఏంటంటే అంతే కదా, జాతరలో జేబు దొంగలు లాంటి వాళ్ళు ప్రజల్లో పోయే ముఖం లేదు, అవినీతి ఉచ్చు బిగుస్తుంది. ఒక పక్క ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు, ఒక పక్క విద్యుత్ కొనుగోళ్లు అక్రమాలు, 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లలో ₹3 3.5 4 రూపాయలు కొనాల్సిన విద్యుత్ 8-9 రూపాయలకు కొన్నారు. కానీ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడదాం అన్న ఒకసారి. ఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావు వచ్చిండు, విచారణ కొన్ని గంటలు విచారణ చేసినారు, ఎన్నో ప్రశ్నలు అడిగినారు. కానీ ఇంకా కూడా మళ్ళీ ప్రణీత్ రావుని విచారించినారు ప్రభాకర్ రావు తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని. ఏంది ఫోన్ ట్యాపింగ్ లో ఏమైనా బయటపడే అవకాశం ఉందా? 100%. ఇది హల్చల్ మాత్రం, ఇది డిజిటల్ సాక్ష్యాధారాలు. ఇప్పుడు ఒక మనిషి ఐ విట్నెస్ అంటే ప్రత్యక్ష సాక్షి కళ్ళతో చూసి హత్య జరిగినప్పుడు నేను చూసినానే పోలీసులు నమోదు చేసుకుంటారు. అదే వ్యక్తి కోర్టులో పోయి జడ్జి గారి ముందు నేను చూడలేదు, నాకేం తెలియదు, పోలీసు వాళ్ళు సంతకం పెట్టించుకున్నారని అంటే కేసు కొట్టుకుపోద్ది. కానీ ఇది అక్కడ చెప్పడానికి అవకాశం లేదే. ఇవన్నీ కూడా సాంకేతిక పరంగా నమోదై ఉన్నటువంటి ఆధారాలు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగలిగిన డిఎస్పీ ఆయన పోయి ఆ రూమ్ లో ఉన్నటువంటి సాంకేతిక పరికరాలని, ఆ కెమెరాలని, ఆ ప్రింటర్స్ ని వాటి అందరూ ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రభాకర్ రావు అమెరికా ఉన్న పలంగా అమెరికా పారిపోవాల్సి ఎందుకు వచ్చింది? పారిపోయిన ప్రభాకర్ రావుని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి? కాబట్టి ఇక్కడ దొంగతనం చేసిన వాడు ఎప్పుడు కూడా నేను చేయలేదంటాడు. కానీ ఇక్కడ తేటతెల్లంగా ఉన్నది ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు ఏంది, అవన్నీ కూడా రుజువులన్నీ దొరికిన తర్వాత విచారణలో భాగం కాబట్టి అసలు సూత్రధారి ఈయన. అసలు సూత్రధారులు ఎవరు చేయమన్నారు? ఎవరు చేయమన్నారంటే చెప్పాల్సిందే, తప్పదు. కాబట్టి ఎంతటి పెద్దవాడైనా సరే తప్పు చేస్తే శిక్ష నుంచి తప్పించుకోలేరు. కాబట్టి ఇలా కేసీఆర్ గారు కాళేశ్వరంలో నోటీసులు, ప్రభాకర్ రావు తిరుగుతుండే ఐపీఎస్లు, వీళ్ళకి ఏం కర్మ పట్టింది అసలు? వీళ్ళు హుందాగా ఉద్యోగాలు చేయాల్సింది పోయి. అందుకే కాంగ్రెస్లో చూడండి ఐపీఎస్ మొన్న శరత్ కలెక్టర్, మహబూబ్నగర్ కలెక్టర్ రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కే ప్రయత్నం చేస్తే ఆయన వారించి పక్కన నెట్టి తెల్లారేం చేసిన మౌనంగా ఉండి సిఎస్ రామకృష్ణారావు గారితో నోటీసులు ఇప్పించిండు. ఐఏఎస్ లారా అట్లాంటి పనులు చేయొద్దు, మీరు ఐఏఎస్ లాగా ఉండండి, హుందాగా ఉండండి, పేద ప్రజలకు సేవ చేయండి, అంతేగాని పాలకుల దగ్గర తల వంచకండి అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చారు. అది ఇప్పించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అది. కాబట్టి గతంలో అట్లున్నదా? వాళ్ళ కాలు ముక్కి ఏదైనా చేయొచ్చు, అవును ఏదైనా చేయదు. అట్లా వెంకటరామరెడ్డి ఆయన పెద్ద రాజపుష్ప, ఆయన ఎంత అవినీతి, అది మొత్తం కూడా కాళ్ళు మొక్కిండు, పదవి తెచ్చుకున్నాడు, ఆ పార్టీలో భాగస్వామ్యం అయ్యిండు.
అవును. కాబట్టి కాంగ్రెస్ లో అట్లా ఉండదు. రేవంత్ రెడ్డి గారి వ్యక్తిత్వం కూడా సక్రమంగా పనిచేయాలి, అవినీతి లేకుండా ఉండాలి. నేను చెప్తున్నా ప్రజలకు 14 నెలల కాలంలో ఎక్కడైనా అవినీతి జరిగిందా చెప్పండి. వాళ్ళు కావాలని బట్టి విక్రమార్క గారి మీద, ఒక దళితుడి మీద సెక్రటరియట్లో పోయి వాళ్ళ మనుషులే మళ్ళీ అంత వాళ్ళ హయాంలో కాంట్రాక్టర్లు అంటే వాళ్ళ మనుషులు ఇచ్చుకుంటారు కదా, వాళ్ళే ఇస్తున్న బిల్లులు చెల్లిస్తామన్నా కానీ వినకుండా పోయి సెక్రటరియట్లో ఏమైనా ధర్నాలు జరిగితే ఎప్పుడైనా ఉన్నాయా చెప్పండి. ఇదే కేసీఆర్ బకాయిలు కదా, అవి వీరు పెట్టిన బకాయిలే కదా. పోయి అక్కడ కాంగ్రెస్ ప్రతిష్టను, బట్టి విక్రమార్క గారి ప్రతిష్టను దెబ్బతీసేందుకు పెద్ద ఎత్తున కేసీఆర్ కుట్ర చేసిండటానికి మనకు సాక్ష్యం కనపడుతుంది. ఆయన అది 10 లక్షల రూపాయల బిల్లులు వాటన్నిటిని కూడా 500 కోట్లు ఎంత ఉంటాయి, వాటిని చెల్లిస్తామన్నాం. ఎంత మర్యాదపూర్వకంగా, ఒక స్నేహపూర్వకంగా, ఒక కుటుంబం లాగా ఇలా ప్రభుత్వ పాలన చేస్తుంటే ఇది తట్టుకోలేక, జీర్ణించుకోలేక ప్రజల్లో వాస్తవంగా మీరు అన్నారు, మీరు ఇంకో దగ్గర మేము పంపిస్తాం పోండి అక్కడ కూడా అన్ని చూడండి, మంచి అనే వాళ్ళు ఉంటారు, చెడు అనే వాళ్ళు ఉంటారు. కానీ చాలా వరకు నేను గమనించింది ఏంటంటే ఈ పథకాలు తీసుకునే మీరు అనేది భవన కార్మికులు మీరేనండి హైడ్రా వల్ల మేలు జరిగింది కానీ నష్టం జరగలేదు. ఎందుకంటే హైడ్రా అది 2 కోట్ల మంది సమస్య. భవిష్యత్ హైదరాబాద్ ఇప్పుడే వరదలు వస్తాయి, వర్షం వస్తే మనం ప్రయాణం చేయదు కాదు, రోడ్లన్నీ చెరువులు అయిపోతాయి. ఎంతో మంది వర్షాకాలం వస్తే అక్రమణాల మూలం కొట్టకపోతుంటారు, చనిపోతుంటారు చిన్నపిల్లలు. ఇవన్నీ కూడా గుణపాఠాలు పెట్టుకొని మనం వీటిని ఎవరు కూడా సంస్కరించలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సరే 1000 మందో 500 మందో బాధపడతారు. ఏది వాళ్ళకు కూడా తెలుసు అది శాశ్వత నిర్మాణం కాదు. చెరువులో ఇల్లు కడితే మునగదా, చెరువు ఆ ఇల్లు మునగదా. కాబట్టి అవి కూడా రేకులతో గట్టి మీరు ఇక్కడ ఉండకూడదు, అక్రమంగా గతంలో ఎవరు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళపైన కూడా చర్యలు తీసుకున్నారు. కాబట్టి హైడ్రా అని ఒక చైతన్యం చేసింది ప్రజల్లో. ఎక్కడ ఇల్లు కొనాలి, ఎక్కడ అపార్ట్మెంట్ కొనాలి, ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి, అనవసరంగా డబ్బులు వృధా అయితే అన్యాయం చేయాలి, బిల్డర్ మాటలింటి అని చెప్పి ఒక తెలంగాణ ప్రజల్లో, హైదరాబాద్లో ఒక చైతన్యం తీసుకొచ్చింది హైడ్రా. ప్రజలే ఇంకో విషయం ఏం తెలుసు, ఇప్పుడు ప్రజలే వెళ్ళి ఫిర్యాదులు చేస్తున్నారు హైడ్రాకి. ఎవరైనా కబ్జాలు చేస్తే పోతే కబ్జాలు స్వాధీనం చేసుకుంటుంది. ఇప్పటికి 1000 ఖరీదైనటువంటి 1000 ఎకరాలని స్వాధీనం చేసుకొని భవిష్యత్తు వరదల ముప్పు నుంచి హైదరాబాద్ను కాపాడింది. హైడ్రా కుకట్పల్లి ప్రాంతంలో నల్ల చెరువు అక్కడంతా కూడా డెమాలిష్ చేసింది. చాలా మంది నిరుపేదలు, చాలా మంది బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ ఇల్లు కూల్చింది. ఇవన్నీ కూడా మనం చూసినాం. కానీ ఎందుకని దుర్గం చెరువును ఆనుకున్నటువంటి సెలబ్రిటీస్, ముఖ్యంగా ముఖ్యమంత్రి అన్న అయినటువంటి రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఆ చెరువు పక్కనే ఉంది. చెరువు అంటే అది దాదాపు FTL లో ఉంటే నిర్దాక్షిణంగా ఎటువంటి షోకాజ్ నోటీసులు కూడా లేకుండా కూల్చామని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు FTL లో లేదంటారా? బఫర్ జోన్ లో ఉంది. బఫర్ జోన్ లో ఉన్న బఫర్ జోన్ లో కూడా అదేనండి, బఫర్ జోన్ లో ఉంటే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి ఆయన రేవంత్ రెడ్డి అన్నయ్య కాదు కదా, అక్కడ కొన్ని 100 కుటుంబాలు ఉన్నాయి, అక్కడ 1000 ఇల్లులు ఉన్నాయి. వాళ్ళంతా పోయి కోర్టుకు పోయి దాని మీద హైడ్రా వెళ్లకుండా తాత్కాలిక ఉపశమనం తెచ్చుకున్నారు. పేదలు పోలేరు కదన్నా కోర్టుకి. ఇప్పుడు పేదలు ఉన్న వాళ్ళైతే అక్కడ బచాయించిపోయినారు. గుర్తుపెట్టుకోండి, పేదలైనా బఫర్ జోన్ లో ఉంటే కోర్టులు కూడా వాళ్ళకి అవకాశం వెసులుబాటు కల్పిస్తాయి. కానీ చెరువు శిఖంలో ఉంటే సుప్రీంకోర్టు చెప్పినట్టు వీళ్ళు నడుచుకుంటున్నారు, సొంతంగా నడుచుకోవడం కాదు. చెరువు శిఖంలో ఉంటే రేపు చెరువులో పోవాల్సిన నీళ్లు రోడ్ల మీద ఉంటే వరదలకు కారణం అవుతున్నాయి, ప్రకృతి విపత్తు అవుతుంది, భూకంపాలు, ఇట్లాంటి జలప్రలయాలు వస్తాయి అని పర్యావరణవేత్త వీళ్ళంతా చెప్తే హైకోర్టు కూడా ఆ సూచనలకు అనుగుణంగా చెరువుల్లో ఏ అపార్ట్మెంట్లు అయితే ఉన్నాయో, చెరువుల్లో ఏ అయితే ఉన్నాయో ఆ రేకులు వాటిని మాత్రం చేస్తున్నారు. అట్లనే బఫర్ జోన్ బఫర్ జోన్ లో వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు, మీరు ఇట్లా చేయాలి, ఇట్లా చేశారు తప్పని, దానికి చూస్తాయన. కాబట్టి హైడ్రా అనేది ఒక వ్యవస్థ తయారైంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ వ్యవస్థ, ప్రజలే పోయి ఫిర్యాదులు చేస్తున్నారు. మీరు అన్నట్టు బఫర్ జోన్ లోనే కాకుండా అక్కడ ఏదైతే దుర్గం చెరువు పక్కన బఫర్ జోనే కాకుండా FTL కూడా ఇల్లు ఇంకా అలాగే ఉన్నాయి. FTL లో ఉన్న ఇళ్లను మాత్రం తప్పకుండా హైడ్రా అనేది చర్యలు తీసుకుంటుంది. ఉన్న పలంగా ఇల్లు కూల్చినట్టు ఎందుకు కూల్చట్లేదు? అందరికీ కూల్చారు. అక్కినే నాగార్జున కూర్చు, అక్కినే నాగార్జున కన్నా మునగాళ్ళు ఉన్నారా? సినిమా తార ఆయన. ఇంకా చాలా మంది ఉన్నారు కదా. గుర్తు పెట్టుకోండి, కాంగ్రెస్ గతంలో జవాబుదారితనం లేదు, అవినీతి. ఇంటర్మీడియట్ లో 26 మంది విద్యార్థులు KTR గారు దోస్తుకి ఇచ్చినటువంటి గ్లోబరీనా సంస్థ పరీక్షలను మూల్యాంకనం చేస్తే ఆ సాంకేతిక పరమైన లోపాల మూలంగా ఫస్ట్ క్లాస్ 70-80% మార్కులు రావాల్సిన పిల్లలు ఫెయిల్ అయిపోతే వాళ్ళు ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి దానిపైన చర్యలు ఉన్నాయా చెప్పండి? ప్రశ్నాపత్రాల లీకేజీలు ఏమైనా చర్యలు ఉన్నాయా? ఎవరి మీద తీసుకున్నారా చెప్పండి? కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టం అందరికీ సమానమే. అల్లు అర్జున్ని ఏం చేసినావు? ఆ బాల్కానీ ఇన్ఛార్జ్, ఆ పిల్లవాడు సావు బతుకుల మధ్య ఇంకా ఉన్నాడో లేడో, తల్లి చనిపోయింది, అట్లాంటి పరిస్థితుల్లో అందరి మీద చర్య తీసుకొని అల్లు అర్జున్ మీద చర్య తీసుకోకపోతే మనం ఏం సందేశం ఇచ్చినట్టు? ప్రజాస్వామ్యం మీద, చట్టాల మీద మనకు గౌరవం ఉన్నట్లా? కాబట్టి మేము అట్లా పేదవాడికైనా పెద్దవాడికైనా ఒకటే, సినిమా తారైనా ఇంక మహానాయకుడైనా ఎవరైనా ఒకటే అని చెప్పి
ఆయన అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.